పథకాలను వెంటనే అమలు చేయాలి. సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలి. సంక్షేమ పథకాలను వెంటనే భవన నిర్మాణ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. భవన నిర్మాణ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. అమలు చేయాలి. గుర్తింపు కార్డును వెంటనే భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ కార్మికుల వైఖరి. అమలు చేయాలి. ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి. ఉచిత ఇసుక హామీని నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు ఉచితంగా ఇసుకను సంక్షేమ పథకాలు వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సంక్షేమ పథకాలు పెండింగ్లో ఉన్న క్లైమేట్ పిల్లలు వెంటనే ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న పిల్లల క్లైమ్ల వెంటనే ఇవ్వాలి. నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు ఇవ్వాలి. సంక్షేమ కార్మికులకు గుర్తింపు కార్డులు వైఖరి. నిర్మాణ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80 లక్షల మంది ఉన్నటువంటి కార్మికులు అనేక ఏళ్లుగా పోరాడి వాళ్ళ చిరకాల స్వప్న అయినటువంటి సంక్షేమ బోర్డును 2009 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. 2009 నుంచి 2019 సంవత్సరం వరకు ఏదైతే సంక్షేమ బోర్డులో లేబర్ కార్డు పొందినటువంటి కార్మికులు ప్రమాదం జరిగితేనో, లేదంటే అంగవైకల్యంతోనో, లేదంటే కొత్త పెళ్ళిళ్ళు చేసుకుంటే డెలివరీ సమయంలోనో, లేదంటే కన్నా ఇతర పిల్లల స్కాలర్షిప్ల విషయంలోనో ఈ యొక్క సంక్షేమ బోర్డు నుంచి డబ్బులు వచ్చేటివి. గడిచిన 5 సంవత్సరాలలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము 12 పడ్డాలను తీసుకొచ్చి సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసేసి ఒక్క రూపాయి కూడా పథకానికి ఇవ్వకపోవడం శోచనీయం. మీకు సిఐటిఓ భవన నిర్మాణ కార్మిక సంఘంగా చెప్పాం, అయా